తమ్ముడు ఆ తుపాకీని కొంచెం అటువైపు తిప్పు, పేలిపోగలదు. పెద్దనా ఎందుకని మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరికి ఇవ్వమ్మా. తీసుకోండి. ఆంటోనికి ఇవ్వు. తీసుకోండి. అబ్బాయి కూడా ఇవ్వు. తీసుకో బాబు. తీసుకో. దీని పెళ్లి అయిపోయిందంటే నా బాధ్యత. ఏవయ్యా మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎలాగా? ఏమ్మా అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. మెర్లిన్ తీసుకురావే. ఇంకొంచెం డీప్గా వెళ్ళుంటే ప్రేమిస్తే భర్తలు అలాగ పిచ్చోడైపోయింది వాడి. ఏమ్మా మెర్లి, అబ్బాయి నచ్చాడా? ఏంది పెద్దాయనా, ఏందా ప్రశ్న? ఆ అమ్మాయి వచ్చి నిలబడ్డ స్టైల్ చూస్తుంటే తెలియట్లా అబ్బాయి నచ్చాడని. అవునయ్యా, మరి ఇంకేంటి ఆలస్యం? తాంబూలాలు మార్చుకుందాం. నాకు పిల్లడు అసలు నచ్చలా. మెర్లి, నీకేమైనా పిచ్చి పట్టిందయిందే? ఇష్టం లేకపోతే నిన్న మీ నాన్నతో చెప్పడొచ్చుగా, మరెందుకు కొత్త సీర సింగారించుకుని నిలబడ్డావు? నిన్నే నేను ఈ మాట చెప్పుంటే మా నాన్నను కొట్టి పెద్ద గొడవయ్యి పెళ్లి సూపులు ఆగిపోయి ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత తప్పకుండా నన్ను చూసుకోవడానికి ఇంకొకడు వస్తాడు. ఇకపై ఇట్ట పెళ్లి సూపులని మళ్ళీ పెట్టకూడదని ఊరోళ్ళందరికీ తెలియడం కోసమే ఇప్పుడిట్ట కొత్త సీర సింగారించుకుని నిలబడ్డాను. అంటే పెళ్లి చేసుకోకుండా మటంలో చేరతావేందే? నే పోయి మటంలో ఎందుకు చేరతాను? ఏంది నువ్వు? నేను ఒకళ్ళని ఇట్టపడుతున్నా. నేను కొట్టానంటే ముఖం వద్దాగు. ఏ కోపడకండి, కాలం మారిపోయింది. మన కుర్రోల్లో ఎవరో ఇష్టపడి ఉంటుంది. ఎవరో ఏంటో అడగండి. అందరికి ఇష్టమైతే ముడిపెట్టేయచ్చుగా. మెర్లి, ఎవరో చెప్పమ్మా. నీ యొక్క చేసి చూపిస్తుందరా. పోయి ఇట్టంటోండి. అతను కాదు, ఆట ఉంటాడని చెప్పబోయాను అంతే అమ్మా, అంతే. అమ్మాయి బతికిపోయావరా. అయ్యో భలేదానివే నువ్వు. నీ మాట విని తమ్ముడి మీద చెయ్యేసుంటే, తన కోపొచ్చి తుపాకి తీసి కాల్చుంటే. అది పేలదని తెలియదు వీళ్ళకి. తలుసుకుంటేనే భయంగా ఉంది. ఇదిగో లేవండి, పదండి వెళ్దాం. పదండి. రండే పోదాం. ఏంటే మళ్ళీ ఇట్ట చేసింది? నేను అసలు అనుకోలే. జానీ, నేను మాట చెప్పనా? ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం కాబట్టి నేను చూపించిందిరా. పోనీ పెళ్లి చేసుకోరా. మనం కొట్టేసింది పోలీసుల తుపాకిల్ని. ఏదో ఒక రోజు వాసన బట్టి మనల్ని లోపలేస్తే అప్పుడు జీవితంతా అమ్మ ఏడుస్తూ కూర్చోవాలా? అందరిట్టా రండి, లోపలంతా గొడవగా ఉంది, తొందర రండి. ఏందమ్మా, ఏమైంది? రండి. నిన్ను బతకనేమను పరువు తీసిపారేస్తావు. ఇలా చూడు పిల్ల, నాకు ఆస్తి పాస్తులు ఏవీ లేవు. ఎంతకాలం దొంగతనాలు చేసే బతికాను. పెళ్ళి అయ్యాక నాకు ఇది కావాలి అది కావాలని పేచి పెట్టకూడదు. తర్వాత మనకి లవ్వు గివ్వు సెట్ అవ్వదు. కావాలంటే పెళ్లి చేసుకుంటా. ప్రేమగా మాట్లాడమంటే తుపాకీ చూపిస్తున్నా. ఆ పిల్ల ఆల్రెడీ వాళ్ళ నాన్న దగ్గర తన్నులు తిందే. పాజిటివ్గా మాట్లాడమంటే నెగిటివ్గా మాట్లాడతావేంట్రా? పాజిటివ్గా అంటావా? అవునా? అదిగో ఆ పిల్లతోంది, నువ్వే ఏం మాట్లాడతావు మాట్లాడు. వచ్చిందా? వస్తాదుండు. ఇదిగో చూడు, పెట్టుందనుకో పుంజే వెళ్ళి అప్రోచ్ అవుతూ ఉండాలి. మరి పెట్ట దగ్గరికి వస్తుందా ఏంటి? ఇన్ని విషయాలు తెలుసుకుని ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంటి? నేను చేశాను కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. మెర్లీ, నిన్నే పిలుస్తున్నాడు తెలుసులేరా?
ఇదేట్రా మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది. పుంజుని చూస్తే పెట్ట పారిపోతూనే ఉంటది. వెళ్ళు. మెర్లీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏట్రా ఓవర్గా బిల్డప్ ఇస్తుంది? ఆడపిల్లలు జనాలు ఉన్నప్పుడు ఇట్టాగే బిల్డప్ ఎత్తారు. ఒంటరిగా వెళ్తుందిగా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు, గో గో. మెర్లీ, బండి కిందకి వెళ్ళాలి. కానివ్వండి, తొందరగా కానివ్వండి అయ్యా. నా కోసం తన్నులు తిన్నావే, పోనీలో కట్టుకుందాం అని సొత్తే ఓవర్గా పోజ్ కొడుతున్నావు. ఏయ్, మాట్లాడకుండా మీ అయ్య చూసి నుండి పెళ్లి చేసుకో. నీ పద్ధతి నాకు నచ్చలే. కొంతమంది వెళ్ళండి, కొంతమంది పైకి వెళ్ళండి. వాళ్ళని పిలువు, కిందకి రమ్మని చెప్పరా. మీరందరూ ఒకసారి కిందకి రండి. ముందని వెళ్ళి చెప్తా. రండి రండి. ఎమ్మెల్యే గారు ఎందుకు అడవిలోకి వచ్చారు? నమస్కారం. జాగ్రత్త జాగ్రత్త. ఎలక్షన్ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన మన నాయకుడి గారి హెలికాప్టర్ ఈ అడవి దాటేటప్పుడు కనిపించకుండా పోయిందట. దాన్ని వెతకడానికి వచ్చాం. మీరు కూడా కొంచెం వెతికి పెట్టండి. ఒరే జానీ, మనం గన్నలే కొట్టామనుకుంటే వాడెవడో కానీ హెలికాప్టర్ కొట్టేశాడు. రా మనం కూడా వెళ్ళి ఎత్తుకుదాం. మెర్లీ, రా వెళ్దాం. నాకు కాపీ పెట్టే పనుంది, మీరు వెళ్ళండి. సరే. జయ, ఓ 4-5 ఇటువైపు వెళ్ళి అతకండి. ఇదిగో మీరు కూడా వెళ్ళండి. రే, నువ్వు కూడా ఎట్రా అలా కింద ఎత్తుకుతున్నావు? హెలికాప్టర్ ఏమైనా చేమంత ఉంటుందా? ఇంత పెద్దగా ఉంటుంది. తెలుసురా, హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళు ఫారెన్ మందు కొడుతూ ఉంటారుగా. అదేదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఈ చలికి 3 పెగ్గలేసామనుకో, ముచ్చటగా ఉంటుంది.
వెతికి చూసాను, ఏమీ కనిపించలేదు. అటువైపు వెళ్దాం మనం. ఓకే సార్. పదండి. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? తప్పిపోయిన హెలికాప్టర్ని ఎతుకుతున్నప్పుడు ఈ బాణం నాకు కనిపించింది. అదేంటో నాకు తెలియలే. మీకు ఈ భూగర్భ శాస్త్రం బాగా తెలుసు కదా, అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఇదేమై ఉంటుంది? ఈ ఫోటోని నాకు వాట్సాప్లో పంపండి. దీని వివరాలు రేపు చెప్తాను. వెళ్ళరానా? వెళ్ళండి. శంకర్, వారిని డ్రాప్ చేసిరా. సరేనన్నా. సార్, రండి, కూర్చోండి. అది ఏమిటో దాని వివరాలు ఏమైనా తెలుసాయా మీకు? తెలిసాయండి. మీరు చూసింది మృత్యు బాణ లాంటిది. మృత్యు బాణ? మూడు 3000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని బాణలో పెట్టి పూడ్చిపెట్టడం సాంప్రదాయంగా ఉండేది. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో అలా ఒక బాణను తయారు చేసి చనిపోయిన వాళ్ళని అందులో కూర్చోబెట్టి విలువైన ఆభరణాలు, వాడిన వస్తువులు, ఇంకా వస్త్రాలు అందులో పోసి, ఇంకా వాటితో పాటు నవధాన్యాలు పోసి బంధువర్గం మొత్తం మట్టితో కప్పేసేవారు. ఇప్పుడు మీకు కనిపించిన మృత్యుబాణం అదే. అధిక వర్షం కారణంగా మట్టి మొత్తం కరిగి బాణ పైకొచ్చుంటుంది. మీరు చూసిన ఆ బాణ పక్కన వట్టి కాళ్లతో నడవండి, అక్కడ వేడిగా ఉంటుంది. అలా ఉందంటే ఆ ప్రాంతంలో మృత్యుబాణ ఉందని అర్థం. అంటే ఆ బాణలో ఎక్కువగా నిధి ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అది మామూలు బంగారం కాదు, ఆ కాలపు విలువైన బంగారం. పాత బంగారానికి ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసుగా. ఇది ఎవరికీ తెలియకూడదు. తెలియనివను. వెళ్ళండి. అలాగే. కలి, రేయ్ లేరా. కలి, అడవిలో జీప్ శబ్దం వినపడుతుందిరా. పోలీసులు అయ్యి ఉంటారా? రా పోయి చూద్దాం. కనిపించారేమో. జానీ, అది తీసుకెళ్తే అడ్డంగా దొరికిపోతాం రా. అది అక్కడ ఇట్టు. ఇద్దరు మనుషులు ఇక్కడ తవ్వండి. ఇక్కడ వేడిగా ఉంది. ఇదిగో ఇక్కడ తవ్వండి. ఒక 4 నాతో రండి. జాగ్రత్త, పక్క నుంచి తవ్వు.
మెరికి చెప్తాదా? రారా వెళ్దాం. ఆయనతో చెప్తే మనకు అవార్డు ఇస్తారా ఏంటి? మాట్లాడకుండా మనమే కొట్టేసి సెటిల్ అయిపోదాం. రే అట్ట అవుతురా, వెళ్దాంరా. రే నువ్వు మెర్లిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా? జీవితాంతం సిల్లర్ దొంగతనాలు చేస్తావా? మనమే బేవార్స్గలం. నీకు వచ్చే అమ్మాయినా సంతోషంగా ఉండాలిగా. ఇట చూడు, దేవుడే మనకి ఇది చూపించాడురా. సైలెంట్గా స్కెచ్ చేయి.